హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన క్లౌడ్ కిచెన్లో ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా వేస్తామో చూద్దాం. ఫస్ట్ దోశ బ్యాటర్ ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు రైస్ తీసుకుంటాము. కొంచెము మెంతులు వేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనము మొత్తం 3 గ్లాసులు మినపప్పుకి 6 గ్లాసులు రైస్ తీసుకున్నాము. బాగా 2-3 సార్లు కడుక్కొని తర్వాత దాన్ని మిక్సీకి ఒక 6 అవర్స్ అలా నానబెట్టిన తర్వాత మిక్సీకి వేస్తాం అనమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత దాన్ని యూజువల్గా ఒక 12 అవర్స్ ఫర్మెంట్ చేయాలి. బట్ మన క్లౌడ్ కిచెన్ ఇన్ బెంగళూరులో ఉండడం వల్ల మనం వాతావరణం బాగా చల్లగా ఉండటం వల్ల అది ఒక 20 అవర్స్ పట్టింది ఫెర్మెంట్ అవ్వటానికి. సో మీరు చూడొచ్చు, బాగా ఫెర్మెంట్ అయింది. తర్వాత బాగా దాన్ని మిక్స్ చేసుకొని మనం దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. అది మనకి ఒక 2 డేస్ అలా వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఎలాగో చూద్దాం. ఇడ్లీ బ్యాటర్ 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుంటాం అనమాట. మనం ఇక్కడ 1/2 కిలో మినపప్పు తీసుకున్నాం, దానికి 1 కిలో ఇడ్లీ రవ్వ తీసుకున్నాం అనమాట. అది ఒక 4 అవర్స్ నానిన తర్వాత మిక్సీకి వేసి దాన్ని కూడా సేమ్ ఫెర్మెంట్ చేసాము. అది కూడా అంతే, ఒక 20 అవర్స్ అయితే పట్టింది మనకి ఫెర్మెంట్ అవ్వటానికి. ఫెర్మెంట్ అయిన తర్వాత వాటిని మనం టప్పర్వేర్ బాక్స్లో అయితే ఫిల్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము. సో ఇది మనకి ఒక 2-3 డేస్ అయితే వస్తుంది. ఇంకా ఒకవేళ తొందరగా అయిపోతే మటుకు మనం మళ్ళీ వేసుకుంటాం. మనకి అయిపోయేదాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కాబట్టి అలా మనం కొంచెం కొంచెం వేసుకుంటాం అనమాట. ఒకేసారి ఎక్కువ వేసి స్టోర్ చేయటం కాకుండా. అది కాకుండా మన ఇంట్లోకి క్లౌడ్ కిచెన్కి సేమ్ అదే వాడుకుంటాం అనమాట. సో ఈ వీడియో మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ హెల్ప్ రిగార్డింగ్ క్లౌడ్ కిచెన్, ప్లీజ్ కామెంట్. అలాగే మీకు ఏమన్నా డైరెక్ట్ ఆర్డర్లు కావాలన్నా ఇక్కడ మెసేజ్ చేయొచ్చు. సో వీ కెన్ డెలివరీ ఇన్ బెంగళూరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.